సో మొదలుపెట్టిన తర్వాత అంటే ఎక్కడైనా డౌట్ ఉండేదా? 16 కోట్లకు రీచ్ కావాలి. మీకు ఒక్కొక్కసారి నిజం ఇంతకుముందు మీరు అన్నారు కదా! కొంతమంది కొంతవరకు చేయించి ఆగిపోయారు అని. సో, 16 కోట్ల రూపాయలు వస్తుందా? లేదా? అన్న అపనమ్మకం కొంచెం డైలమా ఉంటుంది. లేదు వస్తుంది అనే నమ్మకం ఒక స్థాయి తర్వాత బలపడుతుంది అవును అని. ఆ సిట్యుయేషన్ ఎప్పుడు కలిగింది మీకు? నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 1 మంత్, 1½ మంత్ దాకా పెద్ద అమౌంట్ ఏం రాలేదు సార్. హ్మ్. 1,00,000, 2, 3 లక్షల్లో నిలబడిపోయాను. ఇంకా ఏమో అయిపోయిందేమో, ఇన్‌కేస్ ఏదైనా హాస్పిటల్‌కెళ్తే ఈ అమౌంట్ అన్నా పనికొస్తుందని చెప్పేసి అనుకున్నాను సార్. కానీ చాలా రిక్వెస్ట్ చేశాను సార్. నేను చాలా మొక్కుకున్నాను ఏ విధంగానైనా ముందుకెళ్ళాలని చెప్పేసి. నేను చెప్పాలంటే వైజాగ్ స్టేడియంలో నేను బ్యానర్ పట్టుకొని నిలబడ్డాను సార్. మా పాపకు సాయం చేయండి అని చెప్పేసి. అలాగే కొన్ని పాంప్లెట్స్ పంచాను. టెంపుల్స్‌కెళ్ళాను. అక్కడక్కడ స్టిక్కర్స్ కనిపించాను. మా పాపని ఎవరైనా సపోర్ట్ చేయండి అని చెప్పేసి. మా పాపకి పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి దేవుళ్ళకి కూడా మొక్కుకొని ఉండీలలో కూడా నేను పాంప్లెట్స్ కూడా వేసాను సార్. ఖచ్చితంగా మాకు మీరే సపోర్ట్ చేయాలి స్వామి అని చెప్పేసి వైజాగ్లో, అన్నవరంలో, విజయవాడలో చాలా చేశాను సార్. కానీ ఆ దేవుని కృప సార్ ఇంతవరకు రావడం. ఏంటి బ్యానర్ పట్టుకుని స్టేడియం దగ్గర ఎప్పుడది ఏమైంది ఆ రోజు? ఎలా పట్టుకున్నారు? ఎస్ సార్, సార్ నేను అంటే అక్కడ క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది, ఫండింగ్ వస్తుందేమో, ఎవరైనా సెలబ్రిటీస్ విఐపీస్ వస్తారు, నా గురించి చూస్తారు, ఎవరో ఒక వ్యక్తి చాలు నేను బయటపడడానికి అని చెప్పేసి నేను ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యానర్ పట్టుకొని నిలబడ్డాను సార్ నేను అక్కడ. అంటే కనీసం పబ్లిక్ అన్న చూస్తారు, ఎవరో ఒకరు సాయం చేస్తారని ఒక నమ్మకంతో, అంటే ఏ విధంగా వెళ్ళో తెలియదు కానీ ఏదో ఒక రకంగా వెళ్ళాలని చెప్పేసి నేను ట్రై చేశాను సార్. అది అలా సక్సెస్ అలా. ఆ రోజు ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా ఏంటి అని ఎవరైనా అడగటం? ఆ రోజు మీరే వెళ్ళి ఒక తండ్రి హృదయం బ్యానర్ పట్టుకుని నిలబడి ఉంది, ఆ రోజు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అయ్యారు సార్. అంటే అంతకంటే అంటే నేను చూశాను, ఎవరు ఆనందంలో ఎవరు మ్యాచ్ చూడాలని వాళ్ళు వచ్చింటారు. నేను మాత్రం నా పని నాదే. చాలా పాంప్లెట్స్ పంచాను సార్. అయిపోయిన తర్వాత అక్కడక్కడ పడి ఉన్నాయి. వాటిని చూస్తే ఏంటి ఇంతేనా ఇంకా ఇక్కడికి అయిపోయింది అనుకున్నాను, ఏడ్చాను. అందరూ చాలా బాధపడ్డాను సార్. కానీ ఏదో ఒక రూపంలో దైవం సహాయం చేస్తారంటారు కదా, అది ఈ రూపమే. ప్రాబ్లం ఇచ్చిన వాడే మళ్ళీ సొల్యూషన్ ఇచ్చేలాగా అని చెప్పేసి అనుకున్నాను సార్. ఆ రోజుకి మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? మీరు బ్యానర్ పట్టుకుని నిలబడే నాటికి మీ దగ్గర ఎంత ఉంది? ఏం లేదు సార్, ఏం లేదు సార్. అంత ఒక 20, 30, 50 దాకానే ఉంటాయి, అంతకంటే ఏం లేదు సార్. సో ఎవరైనా అనేవారా నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బహుశా రావేమో, ఎందుకంటే మీరే వెళ్ళి నిలబడటం ఒక బిడ్డ ప్రాణాలను దక్కించుకోవటానికి, ఇలా అనేటప్పుడు ఎక్కడైనా ఎవరైనా కొంచెం వద్దు ఈ ప్రయత్నాలు ఫలించవు అని ఎవరైనా డిమోటివేట్ చేశారా? అందరూ మోటివేట్ చేశారా? లేదు వస్తాయి ప్రయత్నం చేద్దాం మరణం ఓడిపోతుంది అని? అలా ఎవరు ఏం చేయలేదు సార్. ఎందుకంటే ఇది పెద్ద టైంలో జరిగిన విషయం ఏం కాదు సార్. వితిన్ ఒక 3 మంత్స్లోనే జరిగిన విషయం, 4 to 3 మంత్స్లోగా జరిగిన విషయం కాబట్టి అంత డిస్కస్ కూడా ఎవరితో చేయలేదు సార్. ఎందుకంటే ఎవరికైనా చెప్పినా కూడా ఇది తెలియదు. నేను నా వంతుగా నేనేం చేయాలో ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ నేను గవర్నమెంట్ సార్ని కూడా కలవడానికి వెళ్ళాను. సీఎం సార్ని కలిశాను, హెల్త్ మినిస్టర్ సార్ని కూడా కలిశాను. త్రూ మన లెటర్ ప్యాడ్ మన శ్యాంబాబు గారు, మన టీజీ భరత్ గారు, అలాగే బైరెడ్డి శబరి మేడం గారి సపోర్ట్తో, వాళ్ళందరి సపోర్ట్తో ముందుకెళ్ళి నా ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా త్వరగా ఏదో ఒకటి చేసామని చెప్పారు. బట్ ఈ షార్ట్ టైంలో త్వరగా రెస్పాండ్ అయింది పబ్లిక్ తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి త్వరగా ఇంతవరకు తీసుకొచ్చింది సార్. 2 నెలల్లోనే మొత్తం పబ్లిక్ 10 కోట్ల రూపాయలు ఇచ్చారు, రైట్? 2 నెలలు. ఎస్ సార్. ఇప్పుడు పాప ఏజ్ ఎంత అండి ఎగ్జాక్ట్? నో సార్, ఆల్మోస్ట్గా నేను ఫస్ట్ 11 months. ఏంటంటున్నారు? ఆల్మోస్ట్ ఏదో అంటున్నారు. ఆల్మోస్ట్ ఈ 10-15 రోజుల నుంచి సార్ అమౌంట్ కలెక్ట్ అయింది కూడా. సురేష్ గారు నా మాట వినిపిస్తుందా? ఎస్, ఆయన మొబైల్ ఫ్రీజ్ అయింది, ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. చూసారా ఆయన ఎందుకు అడుగుతున్నాను అంటే, నిజానికి మానవత్వం పరిమళించింది, రియాక్ట్ అయ్యారు జనం. ఈ మధ్యన చూస్తున్నాం చాలా విషయాల్లో మనుషులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. మనకెందుకులే అని వెళ్ళిపోవట్లేదు చాలా విషయాలు. కొన్ని చోట్ల కొంతమంది గ్రీడీగా ఉంటున్నా ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. మానవత్వం పరిమళిస్తుంది. నేను సైతం అని వచ్చే చేతులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఒక్కొక్కసారి అలా బ్యానర్ పట్టుకుని చూసారా, బ్యానర్ పట్టుకుని ఒక స్టేడియం ముందు నిలబడ్డ ఒక తండ్రి హృదయం.
చాలా చోట్ల ఎక్కడైనా మనకు కనిపించినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటుంటారు. చాలా చోట్ల ఇలాగే ఉంటున్నారులే అని. కానీ ఆ సమయంలో పట్టించుకోకుండా వెళ్ళిపోయే కంటే మన జేబులోంచి అట్లీస్ట్ ఒక 10 రూపాయలు తీసి ఇచ్చామనుకోండి, మనకి జరిగే నష్టమే ఉండదు, కష్టమే ఉండదు. కానీ వాళ్ళకి కావాల్సిన సాయంలో 10 రూపాయలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు చేసింది. సురేష్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. సురేష్ గారు చెప్పండి. ఓకే, ఈ వారం 10 రోజుల్లోనే మొత్తం మెజార్టీ పోర్షన్ ఆఫ్ అమౌంట్ వచ్చింది, రైట్? ఎస్ సార్. నేను ఒక్కని కృషి కాదు సార్, నా కోసం చాలా మంది ముందుకు వచ్చారు. ముఖ్యంగా కొంతమంది పేర్లు చెప్పుకోవాలి సార్. ఒక అబ్బాయి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు సార్ పాప కోసం. ఇంకో అబ్బాయి వచ్చేసి జగదీష్ అని చెప్పేసి ఒక అబ్బాయి వాళ్ళ ఊరు చుట్టుపక్కల అన్ని ఊర్లు తిరిగి అమౌంట్ కలెక్ట్ చేశాడు. ఇంకొక అబ్బాయి నేను ఒక్కడనే కాదు, తను కూడా ఒక ఇంటి వ్యక్తిగా ముందుకెళ్ళి సీఎం సార్కి అలాగే పిఎం సార్ కూడా లెటర్ ఇచ్చాడు. ఒక పాప ఉంది, హెల్ప్ చేయండి అని చెప్పేసి. చాలా మంది ఉన్నారు సార్. ఇంతమంది కదలడంతోనే ఇంత బాగా రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ త్వరగా రెస్పాండ్ వాళ్ళ వారికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు రెస్పాండ్ కాగలిగారు సార్. దాంతోపాటు గవర్నమెంట్ రెస్పాండ్ బాగా అయ్యింది సార్. సురేష్ గారు, ఒక ఫీలింగ్ చెప్పండి. మీరు బయటికి వెళ్ళి పాపను బతికించుకోవటానికి డబ్బులు సమకూర్చడానికి మీరు బయటికి వెళ్తారు. ఒక చోట ధైర్యం వస్తుంది, ఒక్కొక్క చోట నిరాశ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందు పాప కనిపిస్తూ ఉంటుంది. ఏమనిపించేది అప్పుడు? సార్ కరెక్టే సార్ మీరు అడిగింది. కొన్ని చోట్ల ధైర్యం కోల్పోయాను. ఏదో తప్పు అవుతుందేమో నా నుంచి, అందరు ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. అది ఏమో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్ సార్. ఈరోజు ఇది అయిందంటే రేపు మళ్ళీ ఏదో ఒక చోట అలా వెళ్ళిపోయింది సార్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ఊరే చూస్తున్నారేమో అనుకుంటాం, నెక్స్ట్ మళ్ళీ 10 ఊర్లు చూస్తున్నాయి. 10 ఊర్లు ఏమో స్టేట్ చూసింది, స్టేట్ నుంచి అన్ని స్టేట్లు చూసి దేశం దాకా పాకింది, దేశం నుంచి విదేశాలకు కూడా వెళ్ళింది సార్ ఇన్ఫర్మేషన్. ఫోన్లు ఎక్కడో ఫోన్లు వస్తున్నాయి, మేము సహాయం చేస్తామని చెప్పేసి చాలా మంది ముందుకు వచ్చి సహాయం చేశారు సార్. అసలు విత్ ఇన్ ఈ షార్ట్ టైంలో అవ్వడమే పెద్ద మిరాకిల్ సార్. ఎక్కువ అమౌంట్ ఎక్కడి నుంచి అండి? తెలుగు రాష్ట్రాల నుంచేనా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏమన్నా కంట్రిబ్యూషన్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఉన్నాయి సార్. మ్యాక్సిమం ఏపీ అండ్ తెలంగాణ నుంచి, ఎందుకంటే భాష కూడా అర్థం కావాలి కాబట్టి. ఓకే, నేను ఇందాక అడిగింది, బయటికి వెళ్ళొచ్చి రకరకాల ఎమోషన్స్ మీకు ఉంటాయి. అంటే అడుగుతున్నాను అనే ఒక ఇది, డబ్బులు వస్తాయా రావా అనే ఒక భయం, పాప బతకాలి అనే తాపత్రయం. ఇంటికి వచ్చిన తర్వాత మీ పాప మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కదా, పాపం తనకేం తెలియదు, నవ్వుతూనో మీ వైపు చూస్తూనో చేతులు ఇట్లా అంటూనో 11 ఏళ్ళ చిన్నారు అంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో మీకు ఏమనిపించేది? మీ గుండె ఏమనిపించేది? మాటల్లో చెప్పలేను సార్. ఎంత బయట ఇబ్బంది పడినా కూడా ఆ పాపను చూస్తే ఇంత బాగుంది, ఏం ప్రాబ్లం ఉంది అనిపించేది సార్ ఒకప్పుడు. కానీ అది చెప్పాను కదా సార్, ప్రాబ్లం ఇచ్చిన వాడే సొల్యూషన్ ఇచ్చాడు. ఆ పాపను చూస్తే ఎవరైనా కానీ అట్రాక్ట్ అవుతారు సార్, అంత అందంగా ఉంటుంది నా పాప. అసలు సగం మంది మా పాపను చూసే ఇంతగా ముందుకు వచ్చారనిపిస్తుంది. అసలు దాని పేర్లోనే ఉంది సార్, పునర్విక అని చెప్పేసి. తన పునర్జన్మ కోసం ట్రై చేసింది. ఎందుకు పునర్విక? తన తలరాత తాడే రాసుకున్నట్టుగా మళ్ళీ కరెక్ట్ చెప్పండి. తను పున్నమి రోజు పుట్టింది సార్. తను పున్నమి రోజు పుట్టిందని చెప్పేసి అవడంతో పేరు పెట్టాము. అది ఒక 21 డేస్లోనే పేరు పెట్టాము సార్. కానీ ఇంతగా నేమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ పాప కానీ బాగా ఉండి కొన్నేళ్ల తర్వాత ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎంత గర్వపడుతుందో అసలు. నాకేం తెలియనప్పుడే నేను సెలబ్రిటీ అనుకుంటుందేమో. ఖచ్చితంగా. ఎస్, మీకు ఒక నెంబర్ ఇస్తున్నాం కింద, 9014551167. ఇది బిగ్ టీవీ నెంబర్. పునర్విక కోసం ఎన్నో చేతులు కలిశాయి, ఎన్నో హృదయాలు పునర్విక బతకాలి అని కోరుకున్నాయి. లక్షలాది మంది పునర్విక కోసం ఎంతో కొంత నేను సైతమని సాయం చేశారు. ఆ సాయం 10 కోట్ల రూపాయల నుంచి 16 కోట్ల రూపాయలకి వెళ్ళింది. 10 కోట్ల రూపాయలు ప్రజల నుంచి సాయం అందితే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 6 కోట్ల రూపాయలు సాయం చేయడంతో మొత్తం 16 కోట్ల రూపాయల సాయం అందింది. అందుకే సాయం చేతులారా మీకు ఆ తండ్రితో మాట్లాడటానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అదిగో 9014551167. పునర్విక బతకాలి అని సాయం చేసిన ఓ చేతులారా
మీరు పునర్విక తండ్రితో మాట్లాడే అవకాశాన్ని బిగ్ టీవీ కల్పిస్తోంది. మీరు కాల్ చేసి పునర్విక తండ్రితో మాట్లాడొచ్చు. పరిమళించిన ఈ మానవత్వం గురించి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియచేయచ్చు. మీరు కాల్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. చూడండి ఒకసారి ఆ తండ్రి చెప్పిన విషయాలు వింటూ ఉంటే నిజానికి ఒక తన బిడ్డ, తన కన్న బిడ్డ, కలల పంట, తన కంటి వెలుగు ఒక మృత్యు ఒడిలోకి కొన్ని నెలల్లో వెళ్ళిపోబోతోంది అని తెలిస్తే ఏ తల్లి తండ్రి హృదయం ఎలా ఉంటుంది? చిన్న జ్వరం వస్తేనే తల్లి తండ్రి అల్లాడిపోతారు, భుజాన వేసుకుని హాస్పిటల్స్కి పరుగులు పెడతారు. అలా వెళ్ళిన తర్వాత ఆ ఆసుపత్రిలో మీ బిడ్డ బతకాలి అంటే 16 కోట్ల రూపాయలు కావాలి అని వైద్య సిబ్బంది చెబితే వైద్యో నారాయణో హరి అంటాం, వైద్యుడే దేవుడు అంటాం. ఓ దేవుడు అని మొక్కుకోవడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? ఆ తండ్రి మొక్కని దేవుడు లేడు, అడగని మనిషి లేడు, సాయం కోసం అడగని మనిషి లేడు. అందుకే మొత్తానికి ప్రకృతి ఆ తండ్రికి సహకరించింది. మరణం నీ బిడ్డను తీసుకువెళ్ళాలని వస్తే మానవత్వం రూపంలో మేమున్నామని బహుశా ప్రకృతి అంతా కూడా ఇప్పుడు ఆ పునర్వికకు వచ్చింది. పునర్విక పౌర్ణమి రోజు పుట్టింది అని పునర్విక అని పేరు పెట్టారంట. ఆ తండ్రి హృదయం ఇప్పుడు ఆనందంతో ఉంది, ఊపిరి పీల్చుకుంటూ ఉంది. మానవత్వం పరిమళించిన ఈ సమయంలో ఆ తండ్రి హృదయం ఇప్పుడు గుండెలు నిండా శ్వాస తీసుకోబోతోంది. ఆ బిడ్డ ప్రపంచాన్ని చూడటానికి అవకాశం కల్పించింది. మనకు ఒక కాలర్ ఉన్నారు, అశోక్ బాబు కాలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అశోక్ బాబు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్పాలనుకున్నారు ఈ సమయంలో? మేము అమౌంట్ వేయాలండి సార్, ఈ నెంబర్కి వేయచ్చా సార్? మరి ఇప్పటికీ అమౌంట్ తీసుకుంటున్నారు లేదు నాకు తెలీదు. సురేష్ బాబు గారు ఇంకా అమౌంట్ అవసరం ఉందా? వేయొచ్చా అదే నెంబర్కి? బహుశా వేయటమే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే వైద్యానికి ఇంకా ఏదో ఒక ఖర్చులు ఉంటాయి. నా అభిప్రాయం చెప్తున్నాను, వెయ్యడమే మంచిదని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ వేయడం మంచిదని ఎందుకు అనుకున్నాను అంటే 16 కోట్ల రూపాయలు ఇంజక్షన్కి అయిపోతే ఆ తర్వాత ఇంకా ఖర్చులు ఉంటాయి. కాబట్టి పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి మీరు అందించే సాయం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఓకే సార్. మీరు ఏం మాట్లాడతారు ఈ సమయంలో? సురేష్ బాబు గారితో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? వింటున్నారు మీరు, మీ మాటలను ఆయన వింటున్నారు. అశోక్ బాబు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. బహుశా మీరు టీవీని చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు. హలో సార్. అశోక్ బాబు గారు సార్, మీరు టీవీలో ఆడియో వింటూ మాట్లాడకండి, జస్ట్ టీవీని చూడండి, కానీ ఫోన్లో ఆడియో వింటూ మాట్లాడండి. మీరు పునర్విక తండ్రితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ బాబు గారు. మరో కాలం తీసుకుందాం. ఎస్ సురేష్ బాబు గారు, ఇంకా చూడండి ఒకసారి, ఇంకా మేము ఉన్నాం, ఒకవేళ తదుపరి ఖర్చులు కూడా ఉంటాయేమో అని. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న నెంబర్ కాదు, బహుశా పొరపాటు పడుతున్నారేమో. స్క్రీన్పై చూస్తున్న నెంబర్కి మాత్రం కాలే చేయండి, దానికి డబ్బులు పంపించడం కాదు. ఏదైతే సురేష్ బాబు ఇంతకుముందు నెంబర్ ఇచ్చారో, ఫోన్పే నెంబర్ ఇచ్చారో దానికి మాత్రమే చేయండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు సురేష్ బాబు గారితో, పునర్విక తండ్రితో.